నమస్తే, సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో చుక్కకూర గురించి తెలుసుకుందాం. చుక్కకూర ఇది గోంగూర లాగే పుల్లగా రుచిగా ఉండేటటువంటి ఆకుకూర. దీనిని సంస్కృతంలో చుక్ర అని, హిందీలో చూకా అని, తెలుగులో చుక్కకూర, లాటిన్ భాషలో రూమెక్స్ వెసికేరియస్ లింనేయస్ అని పిలుస్తారు. ఇది పాలిగోనా సియోల్ కుటుంబానికి చెందినది. చుక్కకూర సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. చుక్కకూర ఆకులో ఆగ్రోలిక్ యాసిడ్ ఉంటుంది. చుక్కకూరలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. గుండెకు కూడా ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. అయితే డాక్టర్స్ కూడా ఆకుకూర తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఈ ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ఎక్కువ ఆకుకూరలు తినమని చెప్తారు. ఈ చుక్కకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటివి కూరగాయల్లో కంటే ఆకుకూరల్లోనే ఎక్కువ ఉంటాయి. కూరగాయల కంటే ఆకుకూరలే ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంతేకాదు కూరగాయల్లో నూనె, ఉప్పు, మసాలాలు ఎక్కువ పడతాయి, కానీ ఆకుకూరల్లో అంతగా అవసరం పడవు. ఇవి పక్కన పెడితే కూరగాయల కంటే ఆకుకూరలు చాలా చవక కూడా. ముఖ్యంగా చుక్కకూరలో ఉండే పోషకాలు, దానిని తినడం ద్వారా ప్రయోజనాలు ఈ రోజు తెలుసుకుందాం. అయితే చుక్కకూర ప్రతి 100 గ్రాములలో నీటి శాతం 90 గ్రాములు, ఎనర్జీ 19 కిలో క్యాలరీస్, పిండి పదార్థాలు 2.3 గ్రాములు, మాంసకృతులు 1.6 గ్రాములు, కొవ్వు 1.2 గ్రాములు, పీచు పదార్థాలు 1.2 గ్రాములు ఉంటాయి. ఇవన్నీ స్థూల పోషకాలు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి 53 మిల్లీగ్రాములు, విటమిన్ కే 126 మైక్రోగ్రాములు, లూటిన్ 2370 మైక్రోగ్రాములు, బీటా కెరటిన్ 2754 మైక్రోగ్రాములు, ఐరన్ 4 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 48 మిల్లీగ్రాములుగా ఉంటాయి. చుక్కకూర ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం. ఈ చుక్కకూర గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో పూడికలు లేకుండా చూస్తుంది. చుక్కకూర రక్త నాళాల లోపల ఉండే పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది. దీంతో రక్త నాళాలు వ్యాకోచం చెందుతాయి. అప్పుడు బీపీ కంట్రోల్ అవుతుంది. ఆడవారికి వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్ రాకుండా చుక్కకూర నివారిస్తుంది. అయితే చుక్కకూరను వండే తినాలి, పచ్చిగా దేనిలో మిక్స్ చేయకూడదు. బాలింతలకు పాలు బాగా పెరగాలంటే చుక్కకూర తినాల్సిందే. చూసారు కదా ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో చుక్కకూర గురించి, దానిలో ఉండేటటువంటి పోషకాల విలువల గురించి. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.